ఎయిర్వేస్ మినిస్టర్ కూడా మన రామ్మోహనే ఉన్నాడు కాబట్టి ఆయన్ని కూడా ఒకసారి ఢిల్లీలో మేము కలుస్తాం. ఎందుకంటే ఈ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆయన కూడా కలిసి ఫాస్ట్గా అయ్యేటట్టుగా దాన్ని కూడా చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ హార్బర్ కూడా వస్తుంది. ఈరోజు పోర్టు మినీ పోర్ట్ లాగా హార్బర్ ఒకటి ఇక్కడ రావటం, అదేవిధంగా రామాయపట్నం కూడా ఇక్కడ 65 కిలోమీటర్లో మనకి రామాయపట్నం రావటం, ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి కాబట్టి రామాయపట్నం పోర్టుకి సంబంధించిన వాళ్ళు కూడా నియర్ బై ఎయిర్పోర్ట్ అవుతుంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పోయేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి మనకి. మేజర్గా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఈ 3 ప్రాంతాలకు ఉన్నా కూడా సరిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రజలకి ఏదైతే అవకాశం ఉంటుందో, అవసరం ఉంటుందో దాని మీదే మేము పోరాడుతున్నాం. దాని తగ్గట్టుగా అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారు కూడా సహకరించి సెంట్రల్ మినిస్టర్ కూడా దానికి చేసి తప్పకుండా మనకి ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నాం. తప్పకుండా తొందరలో మొదలుపెట్టే కార్యక్రమం ద్వారా మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.